సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతు మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు జిల్లా వ్యవసాయ అధికారులు. కొత్తగా వచ్చిన విత్తనాలు రైతులు ఇప్పటి వరకు వినియోగించని పనిముట్ల ప్రదర్శిస్తున్నట్లుగా వివరించారు. రేపటి నుంచి 8వ తేదీ వరకు అత్యాధునిక వ్యవసాయంపై రైతులకు పరిజ్ఞానం పెంచేలా కార్యక్రమాలు చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ రైతు మహోత్సవంలో పాల్గొంటారన్నారు. మొదటి రోజు హుస్నాబాద్ నియోజకవర్గంలోని 5,000 మంది రైతులకు, రెండో రోజు సిద్దిపేట చర్యాల డివిజన్కు చెందిన 3,000 మంది రైతులకు, మూడవ రోజు ములుగు, గజ్వేల్, దుబ్బాకకు చెందిన 3,000 మంది రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు అవగాహన ముఖాముఖి వర్క్ షాప్లను నిర్వహించనున్నారని తెలిపారు వ్యవసాయ అధికారులు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్యశాఖ విభాగాలు, విశ్వవిద్యాలయాలు, బ్యాంకులు, ఎఫ్పిఓలు, స్టార్టప్ కంపెనీలు, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రైవేటు కంపెనీలకు చెందిన 108 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్యశాఖకు చెందిన 15 మంది శాస్త్రవేత్తలు, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు, అవార్డు గ్రహీత రైతులు, అభ్యుదయ రైతులతో అవగాహన ముఖాముఖి కార్యక్రమాలు 3 రోజుల పాటు నిర్వహిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా వ్యవసాయ అధికారితో పాటు అనుబంధ రంగాల జిల్లా అధికారులందరూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఒక కిసాన్ మేళా నిర్వహిస్తున్నాము. అది హుస్నాబాద్ ఏఎంసీలో నిర్వహిస్తున్నాము. ఇక్కడ ఫార్మర్స్ అందరినీ 3 రోజులు ఆహ్వానించబడతారండి. మొదటి రోజు మనం హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ మొత్తము 5,000 మంది రైతులు, రెండో రోజు సిద్దిపేట చర్యాల, మూడో రోజు మళ్ళీ ములుగు, గజ్వేలు, ఇంకా దుబ్బాక రైతులు రోజుకి 3,000 మందిని ఆహ్వానించబడుతున్నారు. మనం వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కింద బస్సులన్నీ అరేంజ్ చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకొస్తున్నాము. ఇక్కడ 121 పగోడలు లాంటివి వేసామండి. దాంట్లో ఫార్మర్కి ఉపయోగపడే విత్తనాలు కానీ, లేకపోతే నానో యూరియా దగ్గర నుంచి డెమోన్స్ట్రేషన్స్ కానీ, రకరకాల ఐపీఎంకి సంబంధించినవి కానీ, వివిధ డిపార్ట్మెంట్స్లో ఏమేమి వర్క్స్ జరుగుతున్నాయి వాటి గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలు కానీ ఇవన్నీ ఇక్కడ ఉంటాయండి. దీంట్లో మళ్ళీ ప్రతిరోజు ఒక 1000 మందికి సెషన్స్ కింద అన్ని రకాల వివిధ డిపార్ట్మెంట్ల వాళ్ళు వర్క్షాప్స్ నిర్వహిస్తారండి. దీంట్లో వ్యవసాయము, తర్వాత హార్టికల్చరు, సెరికల్చరు, ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ, ఆ తర్వాత వివిధ రైతులు వాళ్ళ అభ్యుదయ రైతుల్ని పిలుస్తాము. వాళ్ళ ద్వారా సక్సెస్ స్టోరీస్ చెప్పిస్తాము. లేకపోతే కొత్త నూతన పద్ధతులు, కొత్తగా వచ్చిన విత్తనాల దగ్గర నుంచి ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్, వీటన్నిటి మీద రోజు సెషన్స్ ఉంటాయండి. ఇంట్రెస్టెడ్ రైతులు అక్కడ అంతా పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళకి రైతుల కోసమని ఎఫ్ఎం ఒక 30 స్టాల్స్ వరకు పెట్టిస్తున్నామండి. ఉదాహరణకు కొడవలి నుంచి లాస్ట్ భారీ యంత్రాల వరకు రైతులకు అవగాహన కల్పిస్తుంది. రైతులకు నాగలి, రోటవేటర్లు, డిస్క్ ప్లోస్, తర్వాత హార్వెస్టర్ వరకే తెలుసు. మనం వరిగడ్డి మనం కాలుస్తున్నాము, అట్లా కాల్చకుండా ప్యాడీ మల్చర్ అని ఉంటుంది. అటువంటి పరికరాలు ఇంకా ఖర్చు తక్కువతోని, శ్రమ తక్కువతోని మనకి ఎక్కువ దిగుబడులు పొందుతారు. కాబట్టి ఈ యాంత్రీకరణ చాలా ఈ కిసాన్ మేళలో చూపించే యంత్ర పరికరాలు, వివిధ రకాల మనం అధిక దిగుబడులు ఇచ్చే విత్తనాల మీద స్టాల్స్లో అన్నిటి మీద రైతుకు మొత్తం మీద చాలా లాభం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు మీరు ఈ 3 రోజులు జరిగే కిసాన్ మేళలో పాల్గొని ఇక్కడ ఈ షెడ్లను తర్వాత చూసి అవగాహన తెచ్చుకుంటే మీ భవిష్యత్తులో ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి